అందరూ అనుకున్నట్లే జరిగింది. ఐసీసీ పీఠాన్ని మరో భారతీయుడు అధిరోహించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత చీఫ్ గ్రేగ్ బార్క్లే ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జైషా ఐసీసీ పగ్గాలు అందుకోనున్నారు. ఐసీసీ అధిపతి అయిన అత్యంత పిన్న వయస్కుడిగా 35 ఏళ్ల షా ఘనత సాధించాడు. ఇక ప్రస్తుత చీఫ్ గ్రేగ్ బార్క్లే మూడోసారి పోటీ పడకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో జైషా ఒక్కడే పోటీలో మిగిలారు. దీంతో అతని ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2019 అక్టోబర్ నుంచి బీసీసీఐ కార్యదర్శిగా జైషా కొనసాగుతున్నారు. జనవరి 2021 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గాను ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న 5వ భారతీయుడు జైషా చరిత్ర సృష్టించబోతున్నారు. ఇక ఐసీసీ నూతన చైర్మన్ గా ఎన్నిక అవడం పట్ల జైషా హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ బృందంతో ఇతర సభ్య దేశాలతో కలిసి క్రికెట్ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఐసీసీ ఆదాయంలో 15% భారత్ నుంచి వస్తోంది. దీంతో పోటీ పడితే జైషా ఎన్నికవుతాడనే విషయంలో ఎప్పుడూ సందేహాలు లేవు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా బోర్డులలో ఒకరు షా పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఇక ఐసీసీ చీఫ్ గా జైషాకు మొదట సవాల్ పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణ. పాక్లో ఆడేందుకు బీసీసీఐ తిరస్కరిస్తున్న నేపథ్యంలో షా ఏం చేస్తాడో చూడాలి. మరి తమ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతామన్నది బీసీసీఐ ప్రతిపాదన. కానీ దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిరస్కరిస్తోంది.